గురుగారు, సమస్త జ్ఞానానికి మూలం వేదం అని అంటారు. జ్ఞానరాశిగా వేదాన్ని అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? వేదాన్ని ఇచ్చేందుకు అన్నీ ఉన్నాయి, కానీ వేదము యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనం చదువుకునేటువంటి లౌకికమైన చదువుల వల్ల ప్రత్యక్షంగా ఉండేటువంటివి కొన్ని తెలుసుకుంటున్నాం, కొన్ని అనుమాన ప్రమాణం చేత తెలుసుకోగలుగుతూ ఉంటాం. కానీ ప్రత్యక్షంగా ఉండేటువంటి సత్యాలు కానీ అనుమాన ప్రమాణం చేతగా తెలుసుకోలేనటువంటి సత్యాలను కానీ తెలియజేసేటువంటి వేదం ఏదైతే ఉన్నదో అది మహాద్భుతమైనటువంటి శక్తి. అంటే మనకి ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ తెలుసుకోలేనటువంటి వాటిని తెలియజేసేటువంటిది ఒక్క వేదమే. ఈ టెలిస్కోపులు ఇవన్నీ లేనప్పుడు ఈ గ్రహగతులన్నింటినీ చెప్పి వాటి యొక్క స్థితిగతులను చెప్పి ముహూర్తం ఏ ముహూర్తంలో చేసుకోవాలి, ఏ ముహూర్తంలో ఎటువంటి విధులను ఆచరించాలి, ఎప్పుడు పర్వాలు ఏమిటి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారండి? వేదం ద్వారా వచ్చినటువంటి విజ్ఞానమే కదా. ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రుడు ఉన్నాడు ఎలా తెలిసింది మానవులకి? వేదం ద్వారా. అంటే మానవుడు అజ్ఞానాంధకారంలో ఉన్నాడు అని చెప్పి మానవుడిని సృష్టించినటువంటి మాధవుడు ఆయన వేదాన్ని కూడా లోకానికి ఇచ్చాడు. హర్తుం తమస్ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉండిపోతాడు ఈ మానవుడు, వీడిని ఉద్ధరించాలి అని చెప్పి వేదభారతిని మనకిచ్చాడు. కనుక వేదభారతి ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఇది సార్వకాలీనమైన సందేశం. కాబట్టి వేదోక్తమైన కర్మలు చేయటం అని అంటే మనం శాశ్వతత్వం కల్పించుకోవటం అనేటువంటిది తెలుసుకోవాలి.